రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు రాష్ట్ర నేతలు. వచ్చే ఏడాది బడ్జెట్లోనైనా రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు అలొకేషన్స్ చేయాలని కోరారు. రాష్ట్ర నేతల విజ్ఞప్తికి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర నేతలు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు బూర నర్సయ్య, సీతారాం నాయక్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఐఐఎంలు ఉన్నాయని స్మృతి దృష్టికి తీసుకొచ్చిన నేతలు తెలంగాణలోనూ ఐఐఎం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కావడంతో ఐఐఎం ఏర్పాటు అవసరమన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. నెక్స్ట్ ఇయర్ అయినా స్టేట్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరినట్లు చెప్పారు. ముఖ్యంగా కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఐఐఎం చాలా అవసరము. ఐఐఎం గురించి గతంలో కూడా మీతో మాట్లాడడం జరిగింది కాబట్టి వచ్చే సంవత్సరమైనా కనీసం దీన్ని మీరు కూడా ప్రతిపాదించి ఫైనాన్స్ మినిస్టర్స్కి మీరు ముందు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరినాము. ఐఐఎం ఏర్పాటుపై స్మృతి సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి కడియం శ్రీహరి. ఈ ఇయర్ బడ్జెట్ అలొకేషన్స్ పూర్తయినందున వచ్చే ఏడాది కన్సిడర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే భువనగిరిలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటును కూడా పరిశీలిస్తామని చెప్పినట్లు కడియం తెలిపారు. విద్యా సంవత్సరంలో వీలు కాదు, 2016-17 అకాడమిక్ ఇయర్ లో మేము ఎగ్జామిన్ చేస్తాం. దాంతో పాటుగా మీరు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వచ్చే బడ్జెట్లో ఈ ఐఐఎంకి సంబంధించిన అలొకేషన్ కూడా వారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా కలుగుమన్నప్పుడు చెప్పారు. వచ్చే ఇయర్ ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల కోసం ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీని కలవాల్సిందిగా స్మృతి ఇరానీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.